రుద్ర, వెల్కమ్ రుద్ర. నిన్ను మళ్ళీ చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మైరా, వరుణ్, రంగీలా ఎలా ఉన్నారు? భోంచేసే టైం అయింది. మీరు చాలా ఆకలితో ఉంటారు. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. నీకు చాలా విషయాలు చెప్పాలి రుద్ర. వావ్, సో యమ్మీ. నాకు ఏమవుతుందో తెలియట్లేదే. సడన్ గా నాకెందుకు నిద్ర వస్తుంది? నాకేది సరిగ్గా కనిపించడం లేదు. కింగ్, మైరా, వరుణ్. రుద్రాన్ని ఎందుకు తాడుతో కట్టారు? నేను మ్యాజిక్ చేసి ఈ తాడుని తెంపుతాను. మైరా, ఎందుకని ఎప్పుడు నువ్వు నా మీద టార్గెట్ చేస్తావు? ఇది మ్యాజికల్ రోప్, అందుకే మ్యాజిక్ పని చేయలేదు. ఏమయ్యింది? రుద్ర ఇంకా లేవలేదా? ఓ, రుద్రకి ఇంకా మత్తు మందు విడినట్టుగా లేదు, అందుకే నిద్రపోతున్నాడు. చూసారా, లెగనే లేదు. అసలు మీరు ఏమంటున్నారు? మీరు మా అందరికి ఫ్రెండే కదా? ఫ్రెండ్? మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మీ ఫ్రెండ్ కాదు, వీళ్ళు మీ ఫ్రెండ్ కాదు. పోనా మీరా? పోయినసారి మీరు నన్ను ఎంత కష్టపెట్టుంటారు. ఆ తర్వాత కూడా మిమ్మల్ని ఫ్రెండ్స్ గా అంగీకరిస్తానా? నేను ఫ్రెండ్స్ అంతా ఏమీ లేదు. నేను మిమ్మల్ని పగ తీర్చుకోవాలని ఇక్కడ తీసుకొచ్చాను. అందుకు అవకాశం మాకు లభించింది. ఎందుకంటే ఒకరోజు చూడ్డానికి కింగ్ లాగే ఉన్న ఒకరిని మేము చూసాం. ఇదిగో ఇక్కడ చూసారా, నిజమైన కింగ్ ని మేము బంధించాం. చూడ్డానికి అచ్చం కింగ్ లా ఉన్న ఆ మనిషిని మేము కింగ్ గా మార్చేశాం. రియల్ కింగ్ ఇక్కడే బందీగా ఉన్నాడు. ఎవరు బయటికెళ్లి ఈ విషయాలన్నీ చెప్పకూడదని మేము ఏ పీజియన్ కూడా ఇక్కడ ఎగరకూడదని నిషేధం విధించాం, తెలుసా? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మా ఈ దొంగ రాజాకి కొంచెం మ్యాజిక్ కూడా తెలుసు. ఆ మ్యాజిక్ తో ఎవరైనా ఎగరడానికి ప్రయత్నించారంటే ఈ రాజా వాళ్ళ రెక్కల్ని కత్తిరించేస్తాడు. మీరిద్దరూ ఇలా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. రియల్ కింగ్, నేను మిమ్మల్ని గుడ్డితనంగా నమ్మాను కదా. మీరిద్దరూ నన్ను ఇలా మోసం చేస్తారనుకోలేదు. మీకిద్దరికి రాజ్యమే కదా కావాలి, అది మీకు దొరికింది కదా. వీళ్ళని వెళ్ళని. రుద్రాన్ని చూసిన వెంటనే మీకు చాలా ధైర్యం వచ్చినట్టుగా ఉంది. వాళ్ళ కోసం మీరు మాట్లాడకండి. రుద్ర చాలా ప్రమాదంగా మనకు తయారయ్యాడు. ఇవాళ మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడు. వీడిని వదిలేస్తే రేపు మళ్ళీ మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. అనాపనా, వీళ్ళని ఏదైనా చేస్తే నేను ఊరుకునేది లేదు. నువ్వేమీ చేయలేవు. ఎక్కువగా మాట్లాడావంటే నీ కథ కూడా మేము ఫినిష్ చేస్తాం. ఈ రుద్రాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇక మీదట వీడు ఇక్కడ ఉండకూడదు. రుద్రా! రుద్రా! రుద్రాని వదిలేయండి! వాళ్ళు ఏం చేస్తున్నారు? రుద్రా! వద్దు! రుద్రా
కళ్ళు తెరిచి చూడు రుద్రా! లేదు అరే రే 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 రే, ఏడుస్తున్నారా? బాగా ఏడవండి. ఏడిస్తే మనసు కాస్త తేలిక పడుతుంది. కానీ ఇక మీదట మిమ్మల్ని కాపాడడానికి ఇంకెవ్వరూ రారు. ఆ చిన్న పిల్లాడు రుద్రాన్ని ఏమీ చేయలేకపోయాడు. ఇక మీరేం చేయగలరు? ఈ పాటికి వాడు ఈ లోకాన్ని వదిలిపోయి ఉంటాడు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నిన్నటికీ సందేహించకండి. రుద్ర మైకంలో ఉన్నాడు కదా. నేను స్పృహలో లేనని మీరు అనుకున్నారు, కానీ నిజానికి నేను స్పృహలో లేనట్టు నటించాను. నాకెప్పుడు స్పృహ వచ్చేసింది. మీరు ఎప్పుడు నా తాడు విప్పుతారని వెయిట్ చేస్తూ ఉన్నాను. Ibaiska, Sakum, Pustum! Ibaiska, Magical Umbrella Creator! వీరులారా, అరే మనసుంటే మార్గం ఉంటుంది. మన రుద్ర చుట్టూ ఫ్లయింగ్ పిక్నిక్స్ ఉన్నారే. రుద్ర తలచుకుంటే ఒక్క నిమిషంలో అందరినీ అంతం చేసేస్తాడు. కానీ నాకు బాగా తెలుసు, వాడు ఫ్లయింగ్ పిక్నిక్స్ కి ఇబ్బంది కలగకూడదని అనుకుంటున్నాడు. కింగ్ స్థానాన్ని నువ్వు ఆక్రమించలేవు. నువ్వు నీ తప్పు నొప్పుకొని కింగ్ దగ్గర క్షమాపణ అడగడమే నీకు మంచిది. అప్పుడే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు. నువ్వు నన్ను వదిలేస్తావా? ఇలాంటి కలలు కనడం ఆపేయి రుద్రా. అసలు తను ఏం చేస్తున్నాడు? ఇవాళ రుద్ర కథ ది ఎండ్ అయిపోయింది. రుద్రా, ఇప్పుడు నేను నీతో చెప్తున్నాను. నువ్వు నన్ను క్షమించమని అడిగితే పోతే పోనీలే అని నిన్ను వదిలేస్తాను. Ibaiska, boom, check, boom! వదులు నన్ను. నువ్వు ఆ పిల్లాన్ని పట్టుకోవాలి, నన్ను కాదు పట్టుకునేది. నకిలీ కింగ్, నేను ఇప్పటి వరకు నేను గాయపరచాలని అనుకోలేదు. నిన్నేం చేయాలో నిజమైన కింగే చెప్తారు.
సారీ మమ్మల్ని క్షమించండి, క్షమించండి. అనాపన మీరు క్షమాపణకి అర్హులు కాదు. మీ ముగ్గురికి 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నా. వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేయండి. వద్దు. మమ్మల్ని వదిలేయండి. రుద్ర మై డియర్ ఫ్రెండ్, నీకు చాలా చాలా థ్యాంక్స్. రండి, రుద్ర ఇక్కడికి వచ్చిన సందర్భంగా పార్టీ చేసుకుందాం.